టీవీలో తాగటం చికాకు చేయటం అది గంజా బ్యాచ్ అందరూ కూడా మ్యాక్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే రెగ్యులర్ మానిటరింగ్. మీకు తెలిసి రెగ్యులర్ గా బడి తిరుగుతానే ఉంటుంది. ఆ పని ఏం లేదు. ఇక పబ్లిక్ ఎక్కడైతే గుంపుడో లేదా ఇష్యూ ఉందనుకుంటే అలా మూవ్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదే మన బస్ స్టాండ్ సెంటర్. సో బస్ స్టాండ్ సెంటర్ అంటే ఏదైనా అఫెన్స్ జరిగినా కూడా క్లారిటీగా ఉందా లేదా అంటే బండి నెంబర్ కూడా మనం క్యాచ్ చేయగలుగుతాం అవసరం అనుకుంటే. సో ఈ ద్వారా చాలా కేసులు కూడా డిటెక్ట్ చేస్తాం. సో అందరు తర్వాత మన మసీదు కూడా కవర్ చేస్తాం, అంటే కొంతవరకే కవర్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ, అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ పెట్టాము సెంటర్ దగ్గర, ఇది కదా. సో ఎందుకంటే ఇన్ని కెమెరాస్ పెట్టాక టౌన్ కాబట్టి ఈ టౌన్ అట్మాస్ఫియర్ రాజేష్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం జరిగింది. సో మీకు కూడా ఎటువంటి ఇబ్బంది కానీ లేకపోతే అసౌకర్యం కానీ ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ వారిని అప్రోచ్ వచ్చి మీకు తెలిసిన మీ కానిస్టేబుల్ స్టాఫ్ తెలిసిన డైరెక్ట్ నాకు చేసిన అయితే మా వాళ్ళు ఎవరికి చెప్పినా కూడా ఖచ్చితంగా ఆ రోజు నేను బందోబస్తు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువ సెల్ కూడా కవర్ చేసేట్టుగా చూసుకుంటాను. ఓకేనా? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.